योग दर्शनम। ओम नमो वेंकटेशाय। अहिंसा प्रतिष्ठापका अहिंसा फलदायका गोविंद गोविंद। हिंसा निषेधं श्रुतवान् स्वयंभो हिंसा फलं मे न भवेत् सदा भोः हिंसा विरोधं मम साधयाशु हंसीरथा जानि जनि प्रदेश అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్రసమేయదీయనయనే భార్యాయదీయా రమా యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన. యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం యేనాశ్రితా మమ పతంజలయే నమోస్మై. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. అహింస, నాన్ వైలెన్స్, ఈ పదం మనందరికీ చాలా చిరపరిచితమే కానీ ఫెమిలియర్గా ఉండేటువంటి వర్డింగే కానీ దీని అర్థం విషయంలో మాత్రం చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అని ఒప్పుకోక తప్పదు. ఎన్నెన్నో సందర్భాలలో ఈ పదాన్ని వాడటాన్ని మనం గమనించాము. ఆయా సందర్భాలను బట్టి దీనికి ఉండేటువంటి ప్రాధాన్యాన్ని గమనిస్తూనే వస్తున్నాము. ఇందులో ఉండేటువంటి అర్థాన్ని గమనించుకోవటంలో మాత్రం చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాము. ఆ పొరపాట్లకు కారణాలను వెతుక్కోవటం అయ్యే పని కాదు, కానీ ఎంతో కొంత దీని మీద ఒక అవగాహనను ఏర్పరచుకోవటం మాత్రం సరి అయిన పని అని మనం నిర్ణయించుకోవాలి. అహింస అనేటువంటి ఈ పదంలో హింస, హింస యొక్క నిషేధం, ఈ రెండు దాగి ఉన్నాయి అనేది ఒక ప్రాథమికమైన అంశం. ఈ హింస యొక్క నిషేధాన్ని చేయగలిగింది కేవలం ప్రమాణవాక్యమే అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం. అసలు హింస యొక్క స్వరూపాన్ని నిర్ణయించి చెప్పవలసింది కూడా మనకు శాస్త్రం మాత్రమే అనేది కూడా ముఖ్యమైన విషయం. శాస్త్రీయమైనటువంటి విధానాల ప్రకారం హింస అనేటువంటి పదానికి అర్థం లేదా హింసకు డెఫినిషన్ కానీ ఇలా ఉంది: మరణోద్దేశ్యక మరణానుకూల వ్యాపారో హింస.
అని శాస్త్రవాక్యం. ఏదో ఒక క్రియ ఒక ప్రాణిని కానీ లేదా మనిషిని కానీ ఎవరినైనా సరే వారి ప్రాణాన్ని తీసేయాలి లేదా వారు మరణించేట్లు చేయాలి అనే కోరికతో ప్రారంభమై ఆ కోరికని తీర్చుకునేందుకు వీలుగా ఏదో ఒక ఆయుధాన్ని ప్రయోగించటం కానీ లేదా ఇంకొక ఉపాయంతో ఆ ప్రాణాలను తీయటానికి పూనుకోవటం కానీ చేయటం ద్వారా ముందుకు జరిగి ఆ ప్రాణాలను తీసేదాకా గనక వెళ్ళినట్లయితే, ప్రాణాలను తీసేసినట్లయితే, ప్రాణాలను తీయాలి అనే కోరికతో ప్రారంభమైనటువంటి ఈ క్రియ ప్రాణాలను తీసేదాకా గనక జరిగినట్లయితే ఆ క్రియను హింసగా పరిగణించవచ్చు అని ఈ డెఫినిషన్ మనకు చెప్తోంది. కోరిక ప్రాణాలను తీసేదిగా ఉండాలి, క్రియ కూడా ప్రాణాలను తీసేదిగా ఉండాలి. అలాంటప్పుడు దీన్ని టాప్ గ్రేడ్ హింస అని పరిగణించుకోవచ్చు. ఎప్పుడైతే ఇది టాప్ గ్రేడ్ హింస అయిందో అప్పుడు దీని వెనకాల ఉండేటువంటి హింసలు ఒక వ్యక్తిని గాయపరచటం కానీ లేదా ఒక వ్యక్తిని శారీరకంగా వేధించటం కానీ ఒక ప్రాణిని హింసించటం కానీ అది కూడా హింస కిందే వస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. దాని వెనకాల ఉండేటువంటి ఒక వ్యక్తిని లేదా ప్రాణిని బాధ పెట్టటం అనేదాన్ని కూడా పూర్తిగా హింస కిందే పరిగణించుకోవచ్చు. హింసకుండేటువంటి శాస్త్రీయమైన లక్షణాన్ని ఆధారంగా చేసుకుని దానికి చుట్టుపక్కల ఉండేటువంటి క్రియలన్నిటినీ కూడా మనం హింస కింద పరిగణించుకోవచ్చు. ఇలాంటి హింస ఏ ప్రాణికి సంబంధించింది అయినా లేదా ఏ వ్యక్తికి సంబంధించిందైనా సరే అది మానవుడికి మంచిది చేయదు. మానవుడికి ఇలాంటి హింస అభ్యున్నతిదాయకం కాదు అని మా హింస్యాత్ సర్వాభూతాని అనే నిషేధవాక్యం బోధిస్తోంది. మా హింస్యాత్ సర్వాభూతాని, ఏ ప్రాణినైనా ఏ వ్యక్తినైనా ఏ మనిషినైనా సరే హింసించరాదు. అంటే ఏ కారణంతోనైనా సరే ఒక వ్యక్తి ప్రాణం పోవాలి అనే కోరికతో ప్రయత్నం మొదలుపెట్టుకుని ఆ వ్యక్తి ప్రాణం పోయేంత వరకు ఏదో ఒక క్రియలను చేస్తూనే పోరాదు. ఇదే న్యాయం అన్ని ప్రాణులకు వర్తిస్తుంది. ఇదే న్యాయం బాధ పెట్టడంలోనూ వర్తిస్తుంది. ఇదే న్యాయం గాయపరచటానికి కూడా వర్తిస్తుంది అని ఈ వాక్యం యొక్క ఒక సామాన్యార్థాన్ని ముందు ప్రాథమికంగా మనం దృష్టిలో ఉంచుకోవచ్చు. అయితే శాస్త్రవాక్యాలకు ఉండేటువంటి ఒక స్వభావం, శాస్త్రవాక్యాలకు ఒక అసాధారణమైనటువంటి లక్షణం మనల్ని ఈ విషయంలో ఆలోచించాలి అని ప్రేరేపిస్తుంది. ఆఖ్యాతానాం అర్థం బ్రువతాం శక్తి సహకారిణి అని ఆ శాస్త్ర స్వభావబోధకమైన వాక్యం. ఏ విధి అయినా ఏ నిషేధమైనా సరే ఆ విధిని అనుసరించేవాడి లేదా ఆ నిషేధాన్ని పాటించవలసిన వాడి శక్తిని అనుసరించే ఉంటుంది. ఒక విధివాక్యం చెప్పినా, ఫలానా పని చేయమని చెప్పినా, ఫలానా పని చేయవద్దు అని చెప్పినా, శాస్త్రవాక్యం, ఈ రెండు రకాల శాస్త్రవాక్యం, ప్రవర్తక వాక్యం, నివర్తక వాక్యం అనే రెండు రకాల ఈ శాస్త్రవాక్యం ఆ పనిని చేయవలసినటువంటి వాడి లేదా ఆ పని నుండి మరలవలసినటువంటి వాడి శక్తిని అనుసరించే ఉంటుంది. శక్తిని దాటి సామర్థ్యాన్ని ఉల్లంఘించి ఎప్పుడు శాస్త్రవాక్యం బోధించదు. శాస్త్రవాక్యానికి అలాంటి స్వభావం లేదు అని ఈ వాక్యం మనకు చెప్తోంది. శాస్త్రవాక్యం యొక్క స్వభావం ఆ శాస్త్రవాక్యాన్ని అనుసరించే వారి శక్తిని మీరకుండా బోధన చేయటం అని. దాని ప్రకారంగా చూసుకున్నప్పుడు ఈ హింసా నిషేధం అనేది ఏ దశలలో ఏ శక్తి కలిగిన వారికి ఏ స్థాయిలో ఉన్నవారికి ఎలా వర్తిస్తుంది అని మనం తప్పకుండా ఆలోచించుకోవాలి. ప్రాథమికంగా ఆలోచించుకున్నప్పుడు, సామాన్య జీవన స్థితిలో ఆలోచించుకున్నప్పుడు హింస అనేది అనివార్య పరిస్థితిలో ఉంది అనేది అందరం అంగీకరించవలసిన విషయం. ఈ హింసను 2-3 రకాలుగా వర్గీకరించుకున్నాం. ప్రాథమికంగా మనకు హాని చేసేటువంటి ప్రాణాలు తీయవలసినంత వరకు వెళ్ళేంత హింసైనా,
ఆ ప్రాణుల ద్వారా మనల్ని మనం కాపాడుకునేటువంటి సందర్భాలలో ఆ ప్రాణులకు చేసేటువంటి హింసను యాక్సెప్టెడ్ అనే ఒప్పుకోవలసి వస్తుంది. అలాంటి హింస విషయంలో అభ్యనుజ్ఞ అనేటువంటి ఒక శాస్త్రీయ వ్యవహారం ఉండనే ఉంది. పిల్లల మీదకు పాములు తేళ్ళు లాంటివి పాకుతూ ఉన్నప్పుడు కానీ, లేదా మన ప్రాణాలకే ప్రమాదం వచ్చినటువంటి క్రూర జంతువుల్ని ఎదుర్కొనేటువంటి సందర్భంలో కానీ హింస అనేది పెద్ద దోషంగా పరిగణించవలసినటువంటి అవసరం లేదు. తప్పనిసరి పరిస్థితులలో చేసేటువంటి ఈ సామాన్య హింస యాక్సెప్టెడ్ లేదా అభ్యనుజ్ఞాతం అనేటువంటి శాస్త్రీయ వ్యవహారమే ఒకటి ఉండనే ఉంది. అలాగే ఆహారాన్ని తీసుకోవటానికి తప్పనిసరిగా చేయవలసినటువంటి కొన్ని హింసలకు ఒక రకమైన అభ్యనుజ్ఞ, మరొక రకమైనటువంటి ప్రాయశ్చిత్తం రెండూ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఆ ఒక ఆహారాన్ని వెజిటేరియన్గా ఉన్నవారైనా సరే ఒక ఆహారాన్ని స్వీకరించవలసి వచ్చినప్పుడు ఆ ఆహారాన్ని ఖండించేటప్పుడు కానీ, వాటిని కోసేటప్పుడు కానీ, లేకపోతే వాటిని కడిగేటప్పుడు కానీ, ఉడకపెట్టేటప్పుడు కానీ, వేరువేరు సందర్భాలలో కానీ ఏదో ఒక ప్రాణికి హింస తప్పనిసరిగా జరగటం అనేది ఉండనే ఉంది. ప్రాణి బతకాలి అంటే, మనిషి బతకాలి అంటే ఈ చిన్న చిన్న హింసలను అంగీకరించవలసే ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. అయితే ఈ అంగీకృతమైనటువంటి హింసలకు ప్రత్యామ్నాయంగా ప్రాయశ్చిత్తం చేసుకోమని మనకు శాస్త్రం బోధిస్తోంది. పంచసూనా నివృత్త్యర్థం రోజు పంచమహాయజ్ఞాలు చేయాలి అని శాస్త్రం బోధిస్తోంది. దానికి తగ్గ ప్రాయశ్చిత్తాలు చేసుకుని ఈ హింస వలన వచ్చేటువంటి పాపాన్ని నివారించుకోమని బోధిస్తోంది. ఇది కూడా దగ్గరగా యాక్సెప్టెడ్ హింస. ఇక మూడవ రకమైనటువంటి హింస ఏదో ఒక కోరికతోనో మనం ప్రాణాలను నిలబెట్టుకోవాలి అనే స్థాయిని దాటి ఆ సందర్భం లేకపోయినా, లేదా కనీసం ఈ శరీరాన్ని సంరక్షించుకోవాలి అనే పరిస్థితి లేకపోయినా ఏదో ఒక కోరికతో ఏదో ఒక ప్రాణిని లేదా మనిషిని హింసించటం, ఆ మనిషి లేదా ఆ ప్రాణి యొక్క ప్రాణాలను తీసేసుకోవటం, అలాగే ఏదో ఒక కోపంతో ఒక ప్రాణి యొక్క లేదా మనిషి యొక్క ప్రాణాలను హింసించటం, ప్రాణాలను పోయేటట్లు చేయటం అనేది సామాన్య జీవన స్థితిలో మనకు ఎదురయ్యే మరొక హింస. ఈ హింస మీద మాత్రం శాస్త్రవాక్యానికి ఏమీ జాలి లేదు. ఈ హింసను పూర్తిగా శాస్త్రవాక్యం నిషేధిస్తోంది. నిషేధించి మా హింస్యాత్ సర్వభూతాని, ఇలాంటి హింసను ఏమాత్రం సహించేది లేదు. కేవలం కోరికతోనో, కేవలం ద్వేషం లేదా కోపంతోనో గనక హింస చేసినట్లయితే ఆ హింస అనర్థానికి దారి తీరుతుంది, ఆ హింస ద్వారా అనర్థం కలిగి తీరుతుంది అని శాస్త్రం బోధిస్తోంది. మా హింస్యాత్ సర్వభూతాని అనేటువంటి వాక్యం ఈ సందర్భంలో పూర్తిగా పడుతోంది. రాగద్వేషాలతో, ఒక కోరికతోనో లేదా కోపం లేదా ద్వేషంతోనో ఏ ప్రాణిని హింసించరాదు అని ఈ వాక్యం స్పష్టంగా బోధిస్తోంది. ఏమాత్రం ఈ విషయంలో వాక్యానికి జాలి లేదు. పోతే పోని అని ఈ వాక్యం వదలనే వదలదు. మొదటి రెండు సందర్భాలలో ఇటు అటుగా ఉండేటువంటి శాస్త్రం ఈ సందర్భంలో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. అసలు శాస్త్రం యొక్క ఈ నిషేధ శాస్త్రం యొక్క ప్రవృత్తే ఇలాంటి సందర్భాలలో ఎక్కువగా పనిచేస్తుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వాక్యం యొక్క స్వభావమే ఇలాంటి సందర్భాలకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ వాక్యం యొక్క ప్రసక్తి ఎప్పుడు వస్తుంది? మాహింస్యాత్ సర్వభూతాని అని కానీ, బ్రాహ్మణో నహంతవ్య అని కానీ, లేదా మరొక హింసా నిషేధక వాక్యాలు కానీ ఎప్పుడు అసలు అమల్లోకి వస్తాయి అనే పరిస్థితి ఆలోచించుకుంటే, ఒక కోరికతోనో లేదా ద్వేషంతోనో కోపంతోనో ఒళ్ళు మరచిపోయి సుమారుగా కత్తి ఎత్తి ఆ ప్రాణి తాలూకు ప్రాణాలను హింసించేసేయాలి, ప్రాణాలు తీసేయాలి అని ఉద్యుక్తుడైన వాడు మనుష్యుడు. ఉద్యుక్తుడయ్యాడు, కత్తి పైకెత్తాడు. ఇంకేముంది, ఆ కత్తి పడిన వెంటనే ఆ ప్రాణం హరించుకుపోవటమే
అనే పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితిలో ఈ వాక్యం అమల్లోకి వస్తుంది. ఈ వాక్యం ఏమని చెప్తుంది అంటే, నువ్వు నీ కోరికతోనో ద్వేషంతోనో, నీకుండేటువంటి కోపంతోనో, ఏదో ఒక కారణంతో కత్తెత్తి ఆ ప్రాణి మీద వేసేస్తున్నావు కదా, ఇంకేముంది, జరిగిపోతోంది కదా, నీ కోరిక తీరుతోంది లేదా నీ కోపం తీరుతోంది కదా, దాని మీదే నువ్వు దృష్టి ఉంచుకున్నావు కాదా, కానీ తన్నా అది సరి అయిన పద్ధతి కాదు. హింస్యాత్ అని అనుకుంటున్నావు కదా, ఈ ప్రాణిని హింసించాల్సిందే, ఈ ప్రాణి ప్రాణాలు పోవలసిందే అని నిర్ణయం చేసుకున్నావు కదా, దాని ద్వారా నా కోరిక తీరుతుంది లేదా నా కోపం చల్లారుతుంది, నా పగ చల్లారుతుంది అని అనుకుంటున్నావు కదా, అది మంచి పద్ధతి ఏమి కాదు. నీ కోరిక తీరటం, నీ పగ చల్లారటం, ఇవన్నీ చాలా చిన్న 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 విషయాలు. ఈ పని జరిగితే, నీ కత్తి ఆ ప్రాణి మీద గనక పడితే, నీ ఆయుధం ఆ ప్రాణిని స్పృశిస్తే, ఆ ప్రాణి ప్రాణాలు గనక పోయినట్లయితే నీవు అనుభవించవలసినటువంటి ఫలితం ఇంతకంటే చాలా చాలా ఘోరంగా ఉంటుంది. ఇంతకంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పటం మాటలతో చాలా కష్టం. ఈ పాపానికి ఫలితాన్ని అనుభవించే క్షణంలో నీకు కలిగినటువంటి బాధను తూయటం అనేది ఎవరి వల్ల కాదు. కేవలం లెక్కలో చెప్పుకోవాలి అంటే 3 రకాలుగా ఈ పాప ఫలం ఉంటుంది. ఒకటి, నీవు ఈ ప్రాణిని తన ప్రాణాలను కాపాడుకోకుండా, తన ప్రాణాలను కాపాడుకునేటువంటి శక్తిని వినియోగించుకోకుండా చేశావు కాబట్టి, ఈ ప్రాణి తాలూకు శక్తిని నిర్వీర్యం చేశావు కాబట్టి, ఆ నిర్వీర్యం చేసినందుకు ఫలితంగా పై జన్మలో నీకు నిర్వీర్యమైనటువంటి పదార్థాలే దొరుకుతాయి. ఈ ప్రాణి యొక్క ప్రాణాలను హరించావు కాబట్టి, లేదా ఈ ప్రాణికి కష్టాన్ని కలగజేశావు కాబట్టి, ఈ ప్రాణి ఎంత కష్టపడిందో అంత కష్టానికి కొన్ని రెట్లు ఎక్కువగా నీవు యమలోకంలో యాతనలను అనుభవించవలసి వస్తుంది. ఈ ప్రాణి యొక్క ఆయుస్సును హరించావు కాబట్టి పై జన్మలలో నీకు ఆయుస్సుకు సంబంధించినటువంటి కష్టాలు ఏర్పడి తీరతాయి. ఆ ఆయుస్సుకు సంబంధించిన కష్టాలు ఎలా ఉంటాయి అని చెప్పటం కూడా కష్టం. రకరకాలుగా ఉండొచ్చు. ప్రాణభయంలో ఉండవచ్చు, ఊపిరి నిలుస్తుందా పోతుందా అనే సందేహ రూపంలో ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. నిరంతరం నిన్ను ప్రాణభయం వెంటాడుతూ ఉంటుంది. ఇది 3 రకాలుగా ఉండేది. ఇందులో ఒక్కొక్క రకంలో ఉండేటువంటి ఫలితం ఎన్ని రెట్లు వస్తుంది అని చెప్పటం చాలా కష్టం. కాబట్టి ఈరోజు నీకు ఈ కత్తి పడితే వచ్చేటువంటి తాత్కాలిక ప్రయోజనం కంటే, నువ్వు కోరుకున్నటువంటి తాత్కాలికమైన క్షణికమైన ప్రయోజనం కంటే నీవు ఘోరమైన ప్రయోజనాన్ని అనుభవించవలసి వస్తుంది. అది గనక నీకు సరే అని అనుకుంటే నీవే పని చేసుకుంటే చేసుకో. అది వద్దు అనుకుంటే మాత్రం ఎత్తిన కత్తిని దించేసేయి. మర్యాదగా నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావో అలాగే ఉండిపో అని బోధిస్తుంది. మనం కొంచెం విస్తృతంగా చెప్పుకున్నాం కానీ శాస్త్రంలో మాత్రం హనన క్రియా నివృత్యౌదాసీన్యం అనే పదంతో ఇంతటి అర్థాన్ని సంగ్రహంగా చెప్పేస్తారు. హనన క్రియ ఇంకేముంది, కత్తి పైకెత్తాడు, హననం జరిగిపోవాలి. అలాంటి క్రియా నివృత్తి, ఆ క్రియ నుండి మరలటం, మరలి ఉదాసీనంగా ఉండిపోవటం, తిరిగి ఆ రాగద్వేషాల యొక్క ప్రభావాలకు లోను కాకపోవటం అనేది ఈ వాక్యం యొక్క అసలు సిసలు ప్రయోజనం. దానికి వాక్యం చేయగలిగింది ఇంతే. ఈ హననం వలన నీకు వచ్చేటువంటి లౌకిక ప్రయోజనం కంటే ఘోరమైన ప్రయోజనం, అనర్థం నీకు దాగి ఉంది. ఆ అనర్థం గనక వద్దనుకుంటే నువ్వు వెంటనే అనుకున్న దాన్ని ఆపేసేయి అని బోధించటం వరకే. ఇలా చెప్పినా సరే నేను శాస్త్రం మాట వినను, నాకు తోచినట్లు చేస్తాను అని అనుకునే వారికి మాత్రం ఆ ఫలితాలు సిద్ధంగా ఉంటాయి అని బోధించటం వరకు మాత్రమే. అంతే తప్ప శాస్త్రం ఎవరిని పట్టి బయటకి లాగేయలేదు, తాడు వేసి లాగేసినట్టుగా లాగేయలేదు. బోధించటం వరకు చేసి ఊరుకోగలదు. ఇలా మాహింస్యాత్ సర్వాభూతాని అనేటువంటి నిషేధవాక్యం ఈ సందర్భంలో పక్కాగా పూర్తిగా కుదురుకుంటుంది.
మిగతా సందర్భాలలో ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి 2 సందర్భాలలో కుదిరినంత మేర జాగ్రత్తగా ఉండమని, కుదిరినంత వరకు హింస లేనటువంటి ఆహారాలను స్వీకరించమని, కుదిరినంత వరకు ఆ హింసక ప్రాణులు ఎదురైనా సరే వాటిని మరీ చంపేయకుండా, మరీ సంహారం దాకా పోకుండా వాటిని పారద్రోలటంతో సరిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండమని, కుదరకపోతే ప్రతికూలమైన సందర్భాలలో ఇంకేమీ చేయలేము అనుకునేటువంటి సందర్భాలలో చిన్నా చితకా తప్పులు చేసినా ప్రాయశ్చిత్తాలతో సరిపుచ్చుకోమని మనకు బోధిస్తోంది. ఇది సామాన్య జీవన స్థితిలో ఉండే 2-3 దశలకి సంబంధించినటువంటి హింసా నిషేధానికి సంబంధించిన వ్యవహారం. ఇదే మళ్ళీ కర్తవ్య స్థితిలోకి వచ్చేసరికి, కర్తవ్య హింస దగ్గరకు వచ్చేసరికి ఈ శాస్త్రం అమల్లోకి రానే రాదు. ఆ కర్తవ్య హింస కూడా 2-3 రకాలుగా ఉండవచ్చు. 2 రకాలను మనం చూసుకుంటే, ఒకటి రక్షణాది రంగాల్లో ఉండేటువంటి వారికి, యుద్ధం చేయవలసినటువంటి వారికి, దేశరక్షణ ధర్మరక్షణ చేయవలసి ఉన్నటువంటి వారికి, ఆ యుద్ధంలో కానీ ఆ క్రమంలో కానీ చేసి తీరవలసి వచ్చేటువంటి హింస కర్తవ్య హింస అని ఒప్పుకొని తీరాలి. ఆ కర్తవ్య హింసకు వచ్చేసరికి ఈ మాహింస్యాత్ సర్వాభూతాని అనే శాస్త్రం అక్కడ అమల్లోకి రాదు. అప్పుడు ఆ శాస్త్రంతో విరోధం ఏమీ ఉండదు. ఈ కర్తవ్య హింస గురించినటువంటి ప్రస్తావనని, ఇలాంటి ప్రస్తావనని పరమాత్మ భగవద్గీతలో ఎన్నోసార్లు చేస్తూనే వచ్చాడు. తస్మాద్ యుధ్యస్వ భారత, తస్మాద్ యుధ్యస్వ భారత అనేటువంటి సందర్భాలలో అక్కడ కూడా ఆయన ఈ కర్తవ్య హింసకు మూలభూతమైనటువంటి స్వధర్మబోధకమైనటువంటి వాక్యాలన్నిటినీ దృష్టిలో ఉంచుకునే అలాంటి ఉపదేశాలను చేశాడు. కర్తవ్య హింస దగ్గరకు వచ్చేసరికి ఈ వాక్యం అమలులోకి రాదు. అదేవిధంగా ఎక్కడెక్కడైతే శాస్త్రమే హింస చేయమని ప్రోత్సహించి ఉందో, హింస అని మనం అనుకునేటువంటి ఈ ప్రాణ వియోగాన్ని చేయమని శాస్త్రం ఏ సందర్భాలలోనైతే బోధించి ఉందో ఆ సందర్భాలలో కూడా ఈ మాహింస్యాత్ సర్వాభూతాని అనే శాస్త్రం అమల్లోకి రాదు. అలాంటి సందర్భాలలో అహింసన్ సర్వభూతాన్ యన్యత్ర తీర్థేభ్య అనేటువంటి ఛాందోగ్యోపనిషత్తులో ఉండే వాక్యం లాంటి వాక్యాలు అమల్లోకి వస్తాయి. శాస్త్రీయమైనటువంటి విధానాలలో, శాస్త్రీయమైనటువంటి క్రియలలో ఉండేటువంటి హింసలు అసలు హింసల కింద పరిగణించబడవు. హింసల కింద ఆ హింసలు లెక్కలోకి రావు. అవి శాస్త్రీయమైనవి కాబట్టి వాటిని అనుసరించి తీరవలసిందే అని. అదేమిటి, ఒక్కసారి మరణోద్దేశ్యక మరణానుకూల వ్యాపార హింస అని అనుకున్న తరువాత అది శాస్త్రీయమైతే ఒక రకం, అశాస్త్రీయమైతే ఒక రకం, రాగద్వేషాలతో చేస్తే ఒక రకం, మరో రకంగా ఉంటే కర్తవ్యమైతే మరొక రకం అని ఉంటుందా అని ప్రశ్నించుకుంటే దానికి పరమాత్మ భగవద్గీతలో సమాధానం చెప్పాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని. ఇది చేయదగినదా, ఇది చేయదగింది కాదా అనేటువంటి సందేహం వచ్చినప్పుడు, ఒక వ్యవస్థ చేయవలసి వచ్చినప్పుడు, ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు, అందులోనూ ఈ హింస లాంటి కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూస్ విషయంలో నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు శాస్త్రం ఒక్కటే ప్రమాణం. శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఏం చేయాలి? జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. శాస్త్రం ఏ విధంగా చెప్తోందో ఆ విధంగా నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేసుకోవలసింది. అది యుద్ధంలో ఉన్నవాడైతే మొహమాటం లేకుండా, ఏమాత్రం మొహమాటం లేకుండా ధర్మరక్షణ కోసం, దేశరక్షణ కోసం తప్పకుండా యుద్ధం చేయవలసిందే. వైదికమైనటువంటి క్రతువు చేసేవాళ్ళైతే ఆ విధానాన్ని అనుసరించి ఎంతవరకు చెప్పిందో అంతవరకు చేయవలసిందే. ఎందుకంటే శాస్త్రాన్ని దాటి ఎవరి తెలివితేటలు పనిచేయవు. శాస్త్రం మానవుల యొక్క సమగ్ర చరిత్రను దృష్టిలో ఉంచుకుని బోధిస్తుంది. మానవుడి యొక్క ఊహా పరిమితి దానికి చాలదు. మానవుడు ఊహించేవి అన్ని సందర్భాలలోనూ మంచివే కావాలనేమీ లేవు, అన్ని సందర్భాలలోనూ చెడుగా ఉండాలని కూడా నియమం లేకపోవచ్చు. కానీ మానవుడి యొక్క ఊహాశక్తి తన జీవితానికో లేదా స్వల్పకాలానికో తన మనసు పనిచేసేంత వరకో పరిమితం.
దాన్ని దాటి ఉండేటువంటి విషయాలను మాత్రం శాస్త్రీయంగా మాత్రమే నిర్ణయించుకోవాలి అని పరమాత్మ చెప్పాడు. కాబట్టి వైధ హింస లేదా కర్తవ్య హింస లేదా శాస్త్రమే బోధించినటువంటి ఇలాంటి క్రియలు, వీటికి సంబంధించి ఈ మాహింస్యాత్ సర్వాభూతాని అనేటువంటి నిషేధం అమల్లోకి రానే రాదు. ఆ సందర్భాలలో ఉండేటువంటి వారికి కూడా ఏ హింసా నిషేధము వర్తించదు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మూడవ దశలో సాధన స్థితికి వచ్చేసరికి ఈ హింస పూర్తిగా నిషిద్ధంగానే ఉంటుంది అని మనం ప్రాథమికంగానే నిర్ణయించుకోవచ్చు. సాధన స్థితిలోకి వచ్చేసరికి లేదా సాధన మార్గంలో మొదటి అడుగు వేసేసరికి ఈ మాహింస్యాత్ సర్వాభూతాని అనే వాక్యం పూర్తిగా వచ్చి కూర్చుంటుంది. లౌకిక స్థితిలో ఈ రాగద్వేషాలతో ఏ పని చేయవద్దు, రాగద్వేషాలతో ఏ తప్పు చేయవద్దు అని బోధించేటువంటి ఈ అహింసా నిషేధ శాస్త్రం సాధనలో మొదటి అడుగు వేసేసరికి, సాధనలో మొదటి అడుగు పడేసరికే, సాధనలో కనీసం యోగ్యత అందేసరికే అస్సలు ఏ రకమైనటువంటి హింసను ప్రోత్సహించుకోకూడదు అని బోధించేస్తుంది. ఏ రకమైనటువంటి రాగ లేశంతో కానీ లేదా ద్వేష లేశంతో కానీ దేనితోనైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే స్వల్పస్థాయి హింసను కూడా అంగీకరించడానికి వీల్లేదు అని స్పష్టంగా బోధిస్తుంది. ఆ హింస పూర్తిగా ప్రాణవియోగం కానక్కర్లేదు, లేదా గాయపరచటం కానక్కర్లేదు, బాధ పెట్టడం వరకు కూడా వెళ్ళనక్కర్లేదు. ఏ రకంగా ఉన్నా సరే హింస పనికిరాదు అని స్పష్టంగా బోధిస్తుంది. మాహింస్యాత్ సర్వాభూతాని అనే వాక్యం పూర్తి స్థాయిలో కుదురుకునేది ఇదే దశలో, పూర్తి స్థాయిలో పనిచేసేది, పూర్తి స్థాయిలో బోధన చేసేది ఇదే దశలో అని చెప్పుకోవచ్చు. దీనికి ఉదాహరణగా మతంగ మహర్షి గారి దృష్టాంతం చెప్పుకోవచ్చు. మతంగ మహర్షి గారు మొదట్లో మహర్షి గారు కాదు, మతంగుడు. ఆయన పండితుల వంశంలోనే పుట్టాడు, చక్కగానే చదువుకున్నాడు. ఒకరోజు తండ్రి గారు నీవు పక్క ఊరికి వెళ్ళి ఏదో పని చేసిరా అని పంపించారు. ఈయన మతంగుడు గారు దారిలో వెళుతున్నారు. ఏదో దారిలో నడుస్తూ ఏదో కర్ర చేతిలో ఉంటే బాగుంటుంది అని కర్ర కూడా పట్టుకుని వెళుతున్నాడు. కర్రతో నడుస్తున్న ఈ మతంగుడు ఆ దారిలో పక్కగా ఒక గాడిద తల్లి, గాడిద పిల్ల కూర్చుని ఉంటే సరదాకి గాడిద పిల్ల మీద ఈ కర్రతో ఒక దెబ్బ వేశాడు. ఆ గాడిద పిల్ల కాస్త కొయ్యమంది. చిన్న పిల్ల పాపం. గాడిద సహజంగా కాస్త దెబ్బల్ని ఎక్కువ తట్టుకుంటుంది. అందుకనే మనం ఎప్పుడైనా ఎవరి మీద కోపం వస్తే గాడిద అని తిట్టడం కూడా తిడతాము. నీకు తిట్లు కొట్లు పెద్దగా లెక్కలేవు అనే అర్థం వచ్చేట్లుగాను. కానీ అలాంటి గాడిద కొంచెం పిల్ల అవటం వలనేమో లేకపోతే ఈయన దెబ్బే గట్టిగా పడిందో గట్టిగానే ఏడ్చింది. ఏడ్చి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేనేమీ ఆ వెళ్ళే ఆయన దారిలో లేను, అడ్డంగా లేను, ఆయనకేమీ నా వల్ల ప్రమాదం కానీ మరొకటి కానీ కాదు, లేదు, నేను క్రూర జంతువునా కాను, నన్ను ఎందుకు కొట్టాడమ్మా ఆయన, నన్ను కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది, నా మానాన నేను ఇక్కడ కూర్చుంటే దారిలో వెళ్ళేవాడు ఆగి పక్కకి తిరిగి జరిగి నన్ను కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా, ఇదేం పద్ధతమ్మా, ఈ మనుషులేంటమ్మా ఇలా ఉన్నారు అని అడిగింది. తల్లి ఏం చెప్పాలి, మనుషుల గురించి చెప్పాలా లేదా ఇంకోటి చెప్పాలా? ఆవిడేం మనుషులందరి గురించి ఏం మాట్లాడలేదు. మాట్లాడకుండా పోనీలేమ్మా వాడి స్వభావమే అంతా, వాడి హింసా స్వభావం వాడిది, ఈ జన్మలో కాదు గత జన్మలో కూడా వీడి క్రూర స్వభావి, ఈ క్రూర స్వభావపు సంస్కారం వీడికి పోవటం లేదు అని చెప్పింది. మతంగుడు హింసా స్వభావం ఉన్నవాడే కానీ పండితుడు కాదు అని అనుకోలేదు కదా. ఈయన పాండిత్యం ఎలాంటిది అంటే పశుపక్ష్యాదుల భాష కూడా వచ్చినంత పాండిత్యం. వీళ్ళిద్దరి కన్వర్జేషన్ ఆయన విన్నాడు. విని ఆ గాడిద తల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, నువ్వు నన్ను అనరాని మాట ఒకటి అన్నావు, హింసా స్వభావం అని అన్నావు, దానికి తార్కాణంగా ఎదురుకుండా కనిపిస్తోంది, నేను కొట్టాను, దానికి ఆ మాట అంటే అన్నావు,
సంస్కారము అలాంటిదే అన్నావు, పోనీ అనుకోవచ్చు. వీడు గత జన్మలో కూడా హింసా స్వభావం అని ఎలా అన్నావు? నా గత జన్మ నీకెలా తెలుసు? గత జన్మలో నేను ఎవరిని, నేనేం చేశాను అని అడిగాడు. ఆ గాడిద తల్లి కూడా కాస్త సంతోషించింది. వీళ్ళలో హింసా స్వభావం కాస్త ఉన్నప్పటికీ వినయం మాత్రం తగ్గలేదు. మంచితనం వైపు అడుగులు వేద్దాము అనేటువంటి ప్రయత్నం కూడా ఏమీ తగ్గలేదు. యోగ్యుడే, పర్వాలేదు, చెప్పచ్చు అని అనుకుని, గత జన్మలో నువ్వు కూడా ఇలాంటి పండిత వంశంలోనే పుట్టావు, కాకపోతే ఆ జన్మలో కూడా కనిపించిన ప్రతి ప్రాణిని హింసించటమే పనిగా పెట్టుకున్నావు. ఆ జన్మలో పెంచుకున్నటువంటి సంస్కారాలన్నీ ఈ జన్మకు కూడా నీకు క్యారీ ఫార్వర్డ్ అయినాయి. అయినందువలన ఏ ప్రాణిని చూసినా ఒక దెబ్బ వేయందే, గిల్లందే, గిచ్చందే నీకేం తోచదు, నీ కర్మింతే అని చెప్పింది. చెప్పి చివరికి కావాలంటే మీ నాన్నగారిని వెళ్ళి అడుగు అంది. ఈ మతంగుడికి తర్వాత వేయాల్సిన ప్రశ్న నిజంగా తోచలేదు. మా నాన్నగారిని వెళ్ళి అడగమంటోంది ఏమిటి అనే ప్రశ్నే తోచింది. మతంగుడికి నిజంగా రావాల్సిన ప్రశ్న ఈ గాడిదకి నా గత జన్మ ఎలా తెలుసు అనే ప్రశ్న. ఆ ప్రశ్న రాలేదు. ఆయన ఏం అడగలేదు, సమాధానం కూడా గాడిద గారు చెప్పలేదు. తండ్రి దగ్గరికి మాత్రం హడావిడిగా వెళ్ళాడు. చెప్పిన పని మానేశాడు. ముందు హడావిడిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నగారు ఇలా జరిగింది, నేను గాడిదని కొట్టాను, తల్లి ఇలా చెప్పింది, మిమ్మల్ని అడగమంది, ఏంటి పరిస్థితి అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, నాయనా చిన్నప్పటి నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు, ఎన్నెన్నో సందర్భాలలో ఇది మంచిది కాదు అని చెప్తూనే వస్తున్నాము, నీకు ఎక్కట్లేదు, నీ గత జన్మ వాసనలు ఇలా ఉన్నాయి అని నాకు కూడా తెలిసింది. ఆ గాడిద గారు ఎవరో యోగభ్రష్టుడై గాడిద జన్మను పొందుంటాడు, అందువలన నీ గత జన్మను కూడా ఆయన కనిపెట్టేశాడు, నేను కనిపెట్టాను, నేను కొంత చెప్తూనే ఉన్నాను, నువ్వే పట్టించుకోవట్లేదు అని అన్నాడు. ఈ మతంగుడి గారికి ఎవరో చళ్ళున చరిచినట్టయింది వెన్ను మీద. అదేంటి, ఇంత విద్య ఉంది నా దగ్గర, ఇంత సామర్థ్యం ఉంది, ఒక గాడిదతో చెప్పించుకోవాల్సి వచ్చింది, నా తండ్రి చెప్తే నాకేం అర్థం కాలేదు, నిరంతరం నాకు విద్యాబోధన చేస్తున్నటువంటి తండ్రి ఈ హింసా స్వభావానికి దూరంగా ఉండమంటున్నాడు అని నాకు తోచలేదు, ఈ గాడిదతో ఉపదేశం పొందవలసి వచ్చింది, యోగభ్రష్టుడు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, గాడిదే, గాడిద దగ్గర వెళ్ళి నేను ఉపదేశం పొందటం ఏంటి, నాకు ఈ కర్మ పట్టడం ఏంటి, ఇది సరి అయిన పద్ధతి కాదు, ఏదో దీనికి పరిష్కారం ఆలోచించవలసిందే అని అనుకున్నాడు. అనుకుని ఆయన వెంటనే తండ్రి గారికి ఆర్జీ పెట్టుకున్నాడు, నేను ఇక్కడి నుంచి ఇలాగే తపస్సుకు వెళ్ళిపోతానండి, నా హింసా స్వభావాన్ని మొత్తాన్ని రూపుమాపుకునేంత వరకు, నాలో ఈ అహింస పూర్తిగా కుదురుకునేంత వరకు నేను తపస్సు చేస్తానండి, నాకు అనుమతి ఇవ్వవలసిందండి అని ఆర్జీ పెట్టుకున్నాడు. తండ్రి గారు వెంటనే ఒప్పేసుకుని పొమ్మన్నాడు. ఈయన ఎక్కడో కూర్చుని ఒక 100 ఏళ్ల పాటు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి కోరుకో అని అడిగాడు. అడిగితే నాకు బ్రహ్మ విద్యను ప్రసాదించు, నేను బ్రహ్మవిద్ వరిష్ఠుడిగా ఉండాలి, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళందరిలోకి కూడా శ్రేష్ఠుడిగా ఉండాలి అని అనుగ్రహించు అని వరం కోరాడు. ఇంద్రుడు ఇవన్నీ ఏం చెల్తానయ్యి అన్నాడు, ఇవేం కుదరవు, ఇలా నువ్వు 100 ఏళ్ళు తపస్సు చేసేసి బ్రహ్మజ్ఞానం ఇచ్చేయమంటే నీకేం ఇచ్చేయరు, పని చూసుకోమని చెప్పి ఇంద్రుడు అంతర్ధానమైపోయాడు. ఈయనకి ఇంకా పంతం వచ్చింది. ఈసారి ఇంకా ఎక్కువ రోజులు తపస్సు చేశాడు. మళ్ళీ ఇంద్రుడే ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ఇదే కథ, నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించు అని. ఈసారి ఇంద్రుడు కొంచెం సౌమ్యంగా మాట్లాడాడు, మర్యాదగా మాట్లాడాడు. అలా కాదురా నాయన, బ్రహ్మజ్ఞానం అనేది అలా వచ్చేసేది కాదు, నీలో ఉండేటువంటి ఆ హింసా స్వభావం ఒక పట్టాన పోయేది కాదు, ఆ సంస్కారాలు తొలగాలి, అహింస పూర్తిగా వేళ్ళూనుకోవాలి, అలాంటి భూతదయ స్థితి కనుక నీకు వస్తే అప్పుడు బ్రహ్మజ్ఞానం వస్తుంది, దానికి 1, 2, 3 జన్మలు కూడా పట్టవచ్చేమో అనిపిస్తోంది, నా లెక్క ప్రకారం కొన్ని వేల సంవత్సరాలు అయితే పడుతుంది, అందులో ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది, ఇన్ని వేల సంవత్సరాలకి ఇలా పడుతుంది, ఇన్ని వేల సంవత్సరాలకి ఇలా పడుతుంది అని మధ్యలో స్టేజెస్ కూడా ఉన్నాయి, దాని ప్రకారం చూస్తుంటే ఇప్పటికిప్పుడు అయ్యేట్టు లేదురా నాయన, నువ్వు తపస్సు మానేసి వేరే ఏమైనా చెయ్యి అని చెప్పాడు. ఈయన ఒప్పుకోక ఈసారి నిలబడి 1000 ఏళ్ళు తపస్సు చేశాడు.
మళ్ళీ యథాప్రకారం ఇంద్రుడే వచ్చాడు. ఈసారి ముద్దుగా లేదా మర్యాదగా కాకుండా గౌరవంగా మాట్లాడాడు. నువ్వు తపస్సు చక్కగానే చేస్తున్నావు, నీకు ఫలితాన్ని ఇవ్వవలసిన బాధ్యత ఉంది, కానీ ఇవ్వగలిగిన పరిస్థితిలో నేను లేను. ఇంకా కూడా నీకు ఇంకా మనసులోని ఈ హింసా స్వభావాలన్నీ పోవలసిన అవసరం ఉంది. ఇలా పోయిన కొద్దీ నేను నీకు ఇవ్వగలను, ఇప్పటికిప్పుడు ఇవ్వటం కష్టము, నేను చెప్పినట్టుగా 2-3 జన్మలు పట్టవచ్చు అని చెప్పాడు. అయినా సరే ఈ మతంగుడికి తగ్గలేదు, తపస్సు చేయాలి అనేటువంటి తనివి తగ్గలేదు. తగ్గక ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఈసారి బ్రొటను వేల మీద నుంచుని లెక్కలేనన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశాట. బ్రొటను వేల మీద నుంచోగా బ్యాలెన్స్ తప్పి ఒకరోజు పడిపోయాట. ఆ పడిపోయినప్పుడు మళ్ళీ ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి, బాగానే ఉంది, తపస్సు చేస్తున్నావు, ఇప్పటికే నీలో కొన్ని దోషాలు తొలగిపోవటం అనేది నేను కళ్ళారా చూస్తున్నాను. సరే, ఏం చేస్తాము, నేను చెప్పినట్లుగా ఇప్పటికిప్పుడు ఈ జన్మలో ఇలాగే నీకు బ్రహ్మజ్ఞానం ఇవ్వటం అనేది కుదరదు, అలా రాదు. దానికి ఇంకా 1-2 జన్మలైతే తప్పనిసరిగా కావాలి. పై జన్మలో నువ్వు ఒక మహారాజువుగా పుట్టాలి, ఆ పై జన్మలో నీకు బ్రహ్మజ్ఞానం అందేందుకు ఆస్కారం ఉంది. అంతవరకు మాత్రం ఈ తపస్సు మానుకుని ఈ భూతదయ మీద దృష్టి పెట్టి కాస్త సాంసారికమైనటువంటి జీవితంలో కూడా ఈ భూతదయని ఏ విధంగా నువ్వు అనుసరించగలవు అనే అంశాన్ని జాగ్రత్తగా అలవాటు చేసుకుంటూ తపస్సును విడిచిపెట్టకుండా, ఇలాంటి క్రూరమైన తపస్సు మాత్రం చేయకుండా తపస్సు చేస్తూ భూతదయను పెంచుకుంటూ అహింసా మార్గాన్ని అవలంబిస్తూ సాధన చేసుకో, ఈ జన్మను సార్థకం చేసుకో అని చెప్పి పంపించేశాడు. ఈసారి మాత్రం మతంగ మహర్షి గారు ఇన్నేళ్ళు తపస్సు చేశాడు కాబట్టి మహర్షి గారు అయ్యాడు. మతంగ మహర్షి గారు ఒప్పుకుని తపస్సు నుంచి మరలి బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాడు. సంసారం తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. ప్రశస్తుడో ఏదో ఆయన పేరుంది. అబ్బాయి పుట్టి సంసారంలో జాగ్రత్తగా ఉంటున్నాడు. ఎక్కువ ఆశలు లాంటివేం లేవు, సాధారణ జీవితాన్నే గడుపుతున్నాడు. తను మహర్షిని అని, తను చాలా ప్రభావవంతుణ్ణి అని, తను చాలా తపస్సు చేశాడని, ఇంద్రుడు ఇన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడని బయట ఎక్కడా చెప్పుకోవట్లేదు. మామూలుగా ఉంటున్నాడు. బయట ఎక్కడ అంటే కనీసం భార్యా పిల్లలకు కూడా చెప్పుకోవటం లేదు. చాలా మామూలుగా ఉంటున్నాడు. ఈయన తపస్సు ఫలించింది అని అనుకోవడానికి ఏమీ లేదు. ఈయనకి కొడుకున్నాడని అనుకున్నాం కదా, ఆ కొడుకు యుక్త వయస్సుకు వచ్చాడు. యుక్త వయస్సుకు వస్తే అతనికి సంబంధాలు చూస్తుంటే ఎవరి పిల్లనివ్వాలి లేదా ఎవరి పిల్లతో పెళ్లి చేయాలి అని ఆలోచిస్తుంటే పక్క ఊళ్ళో ధర్మవ్యాధుడు గారు ఉన్నారు. ఆ ధర్మవ్యాధుడు గారికి ఒక అమ్మాయి ఉంది. ఆవిడ పేరు అర్జునికి. ఈ అర్జునికిని ఈ పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని ఎవరో సలహా ఇచ్చారు. అటువైపు ధర్మవ్యాధుడు గారు కూడా పిల్లకు వయసు వచ్చేసింది, పిల్లల్ని పెళ్లి చేయాలి, ఎవరు చేసుకుంటారు నన్ను, ఎవరు నా పిల్లని పెళ్లి చేసుకుంటారు అని ఆయన కూడా తహతహలాడుతున్నాడు. ఆయన ధర్మ సందేహం సంక్లిష్టమైన ధర్మ సందేహం. ఆయనేమో పేరుకి వ్యాధుడు, అసలు ధర్మవ్యాధుడు. పేరుకి ప్రాణులను పట్టి వాటిని చంపి వాటి ముక్కలను అమ్ముకునేటువంటి వాడు, మాంసాన్ని అమ్ముకునేటువంటి వాడు. కానీ స్థితికి మాత్రం మహర్షులకే జ్ఞానబోధ చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్థితి. తన వృత్తి ప్రకారం వృత్తిలో సమానమైన వారికి ఇద్దామా అని అనుకుంటే వారికి ఇస్తే ఈ పిల్లకి అందినటువంటి ఈ యోగ సాధన ఇంకా కూడా కుంటుపడిపోతుంది. వారు తనతో సరితూగరు. పోనీ మంచివారికి మహర్షులకి వెతికి పిల్లనిద్దామా అంటే వారెందుకు చేసుకుంటారు? ఈయన వ్యాధుడు కదా, వారెందుకు చేసుకుంటారు? అందువలన ఆయన కూడా ధర్మ సంకటంలో ఉన్నాడు. ఎలాగా ఈ పిల్లకి పెళ్ళి ఎలాగా అని ఆయన సంకటంలో ఉన్నాడు. సంకటంలో ఉంటూ ఉండగానే ఈ మతంగ మహర్షి గారి సంబంధం ఆయనకే తెలిసింది. ఆయన చేసుకుంటాడా లేదా అని సందేహపడుతూ ఉండగానే మతంగ మహర్షి తరపు వారు మేము పెళ్లి చేసుకుంటామండి అని పంపించారు. ఇద్దరికి కుదిరింది. ఈ అర్జునికిని తీసుకుని ఈ మతంగ మహర్షి గారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. మతంగుడు అనే పేరుతో ఉన్నవాడు ఆయన. పెళ్ళైతే చేశారు, కానీ ఇద్దరూ సాధనలో ఏదో ఎవరి స్థాయిల్లో వాళ్ళు ఉన్నారు అని అనుకున్నారు. కానీ ఇద్దరూ ధార్మికమైనటువంటి సాంసారిక జీవితాన్ని అనుసరిస్తూనే
ధార్మికంగా ఈ సంసార జీవనంలో ఉంటూనే సాధనలో చాలా పైకెత్తుకు ఎదిగినవారు అనేది ఉంది, కానీ ఎవరి దారి మాత్రం వారిది. ధర్మవ్యాధుడి దారి వేరు, మతంగ మహర్షి గారి దారి వేరు. ధర్మవ్యాధుడు చిన్నప్పటి నుంచి ఒక సిస్టమేటిక్ లైఫ్కి అలవాటు పడ్డవాడు, ఆయన సాధన తీరు వేరు. మతంగ మహర్షి గారు దెబ్బలు తిని తపస్సు చేసి వచ్చినవాడు, ఈయన దారి వేరు. ఇద్దరి దారులలో కొంచెం వ్యత్యాసం ఉంది, దానికి తగ్గట్టుగా ఇద్దరి ఇళ్లలోనూ కొంచెం తేడా ఉంది. ఈ అర్జునుకి పాపం ధర్మవ్యాధుడు గారు చిన్నప్పటి నుంచి ధ్యానం చేయడం అలవాటు చేశాడు, చిన్నప్పటి నుంచి మాంసాహారాన్ని కూడా అలవాటు చేశాడు. ఇంట్లో ఉన్నది అదే, ఆ మాంసాహారాన్ని అలవాటు చేశాడు. ఈ మతంగ మహర్షి గారింట్లో ధ్యానానికి పెద్దగా విలువ లేదు, వారి దారి వేరు. అలాగే వారింట్లో పూర్తిగా శాకాహారం, వీళ్ళది మాంసాహారం, వారిదేమో శాకాహారం. ఇలాంటి పరిస్థితిలో ఈ పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళింది, మతంగ మహర్షి గారి ఇంటికి వెళ్ళింది. మతంగ మహర్షి గారు చాలా మంచివాడు, ఇబ్బంది ఏమీ లేదు, ఆయనేమీ ఇంటి వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ అత్తగారు ఊరుకుంటుందా? ఈ అత్తగారు ఈ పిల్ల ధ్యానానికి కూర్చోంగానే గై గైమనేదిట. ధ్యానం అని చెప్పి కళ్ళు మూసుకుని కూర్చుంటే నిద్రపోతోందా, ధ్యానం చేస్తోందా, మరొకటి చేస్తోందా, లేదా పని ఎగ్గొట్టడానికి ఏమైనా కారణం వెతుక్కుంటోందా అని అత్తగారికి తెలియలేదు. తెలియక గై గైమంటోంది. ఆ గై గైమంటోంది, కానీ పాపం ధ్యానంలో కూర్చుంటే ఈ అర్జునుకి ఒళ్ళు తెలియదు, ఈ అత్తగారి గైలేమీ వినిపించట్లేదు. దాంతో ఈ అత్తగారి కోపం ఇంకా ఎక్కువైపోతోంది. ఎక్కువైపోయి నేను అరచినా లేవట్లేదు, అంత బండ నిద్ర మొద్దు నిద్ర పోతోంది ఈవిడ, ఇలాంటి పిల్లని కట్టుకున్నాము, అందులో మాంసం తినేవారి పిల్లని కట్టుకున్నాము, మా కర్మ ఇలా కాలింది అనటం మొదలైంది. కొత్త కోడలు కొన్నాళ్ళు ఊరుకుంది, కాస్త పాతబడ్డిన తర్వాత మెల్లగా ఈవిడ పొడుపులు మొదలుపెట్టింది. అది ఉన్నదే కదా, సంసారాల్లో ఉన్నవేవో చేసింది. తర్వాత కాస్త మాటలు పెరిగినాయి. ఆ మాటలు పెరగటంలో ఒకరోజు అనవసరంగా ఈ అత్తగారు ఊరుకోక ధర్మవ్యాధుణ్ణి కూడా ఒక అనరాని మాట ఏదో అనేసింది. నువ్వింతే, మీ నాన్న ఇంతే, ఏదో సహజంగా వచ్చే మాటే, మిగతా సందర్భాల్లో అయితే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఈ సందర్భంలోకి వచ్చేసరికి అర్జునుకి కోపం వచ్చేసింది. మా నాన్న అంతటి మహానుభావుడు, కౌశికుడంతటి మహర్షికే జ్ఞానబోధ చేసినటువంటి వాడు, త్రికాలవేది, ఎక్కడ ఏమున్నా కనిపెట్టగలిగిన వాడు, అలాంటి వాడిని పట్టుకుని ఇలా మాట్లాడుతోంది ఈవిడ. ఆయన మాంసాహారి అయితే అవ్వచ్చు, దానికి ఆయనకుండే కారణాలు ఆయనకుంటే ఉంటాయి, ఈవిడ అనటం తప్పు అని ఆవిడ కోపం వచ్చింది. కోపం వచ్చి చేయరాని పని ఒకటి చేసింది. ఏం చేసింది? ఏ ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిన ఏ కోడలు చేయకూడని పని ఒకటి చేసింది. ఏం చేసింది అంటే అక్కడి నుంచి బయటికి పుట్టింటికి వచ్చేసింది. ఏ కోడలు ఎన్ని కష్టాలున్నా సరే అక్కడే ఉండి ఎదుర్కోవాలి, వాటిని ఏదో విధంగా సామదాన భేద దండోపాయాలతో ఆ ప్రాబ్లమ్స్నన్నిటినీ సాల్వ్ చేసుకోవాలి, కానీ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ పుట్టింటికి రావాలి అనుకోవటం మాత్రం న్యాయం కాదు, అదేమీ లాజికల్ కాదు, అందులో ఏమీ అర్థం లేదు. మరి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో తప్ప సామాన్యమైన కండిషన్స్లో కానీ, ఇప్పుడు అర్జునుకి ఉండినటువంటి కండిషన్స్లో కానీ ఇది సరి అయిన పద్ధతి ఏం కాదు. కానీ ఆ పని చేసేసింది. ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళంగానే ఆవిడ మొహం చూడంగానే ధర్మవ్యాధుడికి విషయం అర్థమైపోయింది. ఆయన ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. నాన్న అడుగుతాడు, ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అడిగినప్పుడు చెప్దాము అని ఈవిడ ఊరుకుంది. అడిగేదేముంది అని ఆయన ఊరుకున్నాడు. ఈ మౌనం కొన్ని రోజుల పాటు రాజ్యమేలింది. ఇది టార్చర్ మౌనం, తెలిసిందే కదా. సమస్య ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఓపెన్ అయితే ముందుకెళ్తుంది, ఎవరో మాట్లాడకపోతే అది టార్చర్గా ఉంటుంది. పాపం అర్జునుకి ఇది టార్చర్గా ఉంది. కొన్నాళ్ళు భరించి ఒకరోజు వెళ్ళగక్కితే ధర్మవ్యాధుడు ఏమీ అనకుండా, నేను ఈరోజు వేరే పని మీద మీ ఊరు వెళ్ళవలసిన అవసరం ఉంది, నువ్వేమైనా నాతో వచ్చేట్లుంటే నిన్ను దించేస్తాను అన్నాడు. అది పాపం ఈవిడికి ఇంకా కూడా ఇబ్బందికరమైపోయింది. ఈ మాట పుట్టింటి వారు అనకూడదు అని కోపంతో వచ్చిన వాళ్ళు అనుకుంటారు కదా సహజంగానే. నీకెందుకు, నేనున్నాను, పోట్లాడతాను, ఏమైనా చేసేద్దాం, ఎంత దూరమైనా వెళదాము అని అంటారు కదా మనలాంటి వాళ్ళైతేను. అలా అనకుండా ఈ ధర్మవ్యాధుడు, ధర్మబద్ధంగానే జీవితాన్ని గడపటానికి అలవాటు పడినటువంటి ధర్మవ్యాధుడు నేను దించేస్తానన్నాడు.
ఇప్పుడు కొంచెం అవమానంలాగా అయింది. ఈ లోపల తల్లి కూడా తీసుకొచ్చి బొట్టు పెట్టేసి ఏదో వాళ్ళకు ఉండేటువంటివేవో సంప్రదాయాల ప్రకారం చీర చలిమిడి ఇలాంటివేవో పెట్టేసి వెళ్ళిరామ్మా అని కూడా అనేసింది. తల్లి సపోర్ట్ ఏమైనా వస్తుందేమో, తల్లి ఏమైనా నిలుస్తుందేమో అనుకుంటే తల్లి కూడా నిలవలేదు. దాంతో ఇంకా చేసేదేం లేక తండ్రి వెంట వెళ్ళింది. పక్క ఊరే అనుకున్నాం కాబట్టి ఈయన పనులు పూర్తి చేసుకొని బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రమైంది. ఈయన వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే మతంగ మహర్షి గారు ఈయన్ని చూసిన వెంటనే చాలా సంతోషించాడు. సంతోషించిన వాళ్ళు ఇద్దరూ మరిచిపోయి వేదాంత చర్చల్లోకి దిగారు. అరుగు మీద కూర్చుని చర్చలు చేస్తూనే ఉన్నారు. ఈవిడ కొత్త కోడలు లేదా కోడలు కోపగించుకుని పుట్టింటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన కోడలు కొంచెం మొహమాటంగా లోపలికి వెళ్ళింది. అత్తగారు కూడా పాపం కోడలు లేక చాలా రోజులుగా చేతులు ఎక్కువ వాచి ఇబ్బంది పడుతోందో ఏమో తెలియదు. అందుకని ఎక్కువ కోపాన్ని ప్రదర్శించకుండా ఆదరించినట్టుగానే మాట్లాడింది. ఆదరించింది కానీ అత్తగారి కళ్ళల్లో కోపం కనిపించకుండా పోతుందా కోడలికి? ఏదో కనిపించింది. సరే, అడ్జస్ట్ అవుతున్నారు వాళ్ళిద్దరూ. రాత్రి అవుతోంది. దీపం పెట్టారు. దీపం పెట్టేసరికి ఈ అత్తగారు వచ్చి తలుపు వెనకాల నుంచుని మర్యాదగా, అన్నయ్య గారు వచ్చారు కదా, రాత్రికి వారి ఆహారం ఏమిటి అని అడిగింది. ధర్మవ్యాధుడు ఏం మాట్లాడలేదు. మహర్షి గారు మాత్రం మనం ఏం తింటే అదే తింటారు, ఆయన అడిగేదేముంది అని అన్నాడు. అట్లా కాదులేండి, వారికి ఏవో అలవాట్లు ఉంటాయి కదా, దాని ప్రకారం చెబితే ఏదో కొంత ప్రయత్నం చేసుకోవచ్చు అని అంది. అందులో కాస్త పొడుపు ఉంది అనే సంగతి మనకి తెలిసిపోతుంది. ధర్మవ్యాధుడు గారు కూడా విన్నారు. విని వెంటనే, అమ్మా నేను వ్యాధుడిని అనే విషయం ప్రసిద్ధమమ్మా. నా వృత్తి వ్యాధ వృత్తి. అంటే ఏదో ఒక ప్రాణిని హింసించి ఆ ప్రాణిని కొట్టి దాని తాలూకు మాంసాలని అమ్ముకుని మిగిలిన ముక్కలు తినే వృత్తి నాది. అయితే నేను మాత్రం ఏం నియమం పెట్టుకున్నాను అంటే ఒక రోజుకి ఒకే ప్రాణిని హింసించాలి అని నియమం పెట్టుకున్నాను. దాని ప్రకారం పొద్దున ఒక ప్రాణి పని అయిపోయింది, అమ్మేసుకున్నాను. కొన్ని ముక్కలు ఇంటికి తెచ్చేసుకున్నాను, వండేసుకున్నాము, తినేసాము. ఈ రోజుకి నా ప్రాణిహింస సమాప్తమైపోయింది. కాబట్టి ఇక మీద ప్రాణిహింసతోనే నా ఆహారం అనేటువంటి నియమం ఏం లేదు. ప్రాణిహింస లేని ఏ ఆహారమైనా పనికొస్తుందమ్మా అని చెప్పాడు. అది పాపం ఆవిడకు కూడా కొంచెం ఇబ్బంది కలిగించింది. మనం ఏదో కాస్త రహస్యంగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఓపెన్ అయిపోతే చాలా ప్రమాదం కదా. ఓపెన్ అయిపోయాడు అని ఆయన కొంచెం బాధపడి సరేలేండి అని చెప్పి బయట నుంచి వడ్లు తెప్పించి పూర్తిగా బియ్యంతో అన్నం వండింది. బియ్యం అన్ని సందర్భాలలో దొరికే కాలం కాదది, వేరువేరు ధాన్యాలు వాడుకునేటువంటి కాలం. బియ్యంతో అన్నం వండటం, వరి అన్నం వండటం అనేది ఎవరైనా అతిథులు దగ్గర వాళ్ళు వస్తేనే ఉండేటువంటి రోజులు అవి. కాబట్టి వరి బియ్యంతో మంచి అన్నం వండేశాను, ఏదో ఆలు ఫ్రై లాంటివి ఏవో చేశాను అని అనుకుని చేసి భోజనం వేళొచ్చింది. భోజనం దగ్గర కూర్చున్నారు. మతంగ మహర్షి గారు, బావుగారు కూర్చోండి అని అన్నాడు. అని తనేదో నివేదనో ఏదో చేసుకుంటున్నాడు. అహం వైశ్వానరో భూత్వా అని శ్లోకం చెప్పుకుంటున్నాడు, ఏదో చెప్పుకుంటున్నాడు ఆయన మానాన. తిరిగి బావగారు మొదలు పెట్టాడా లేదా అని అటువైపు చూస్తుంటే బావగారు చేతులు కట్టు కూర్చున్నాడు. ఏమయ్యా అన్నం తినవేమయ్యా అని అడుగుతారు వీళ్ళందరూ, ఇంట్లో వాళ్ళందరూ. ఆయనేమో చేతులు కట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఆహాహా అని నసుగుతున్నాడు. నసక్కుండా ఏదో ఉన్న విషయం ఏదో చెప్పు అని వీళ్ళు అడిగారు. ఇందాక ఆయన చెప్పేశాడు కాబట్టి ఏంటి నీకు నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదా అనటానికి కూడా ఏమీ ఆస్కారం లేదు, అలాంటి ప్రశ్నలు వేయలేరు. కాకపోతే ఎందుకు ఇలా అన్నం తినకుండా చేతులు కట్టు కూర్చున్నాడు, ఎందుకు నసుగుతున్నాడు అని ఒకటే వాళ్లకు సందేహం కలిగింది. సందేహంతో చెప్పమని అడుగుతూనే ఉన్నారు. అడుగుతుంటే ఆయన చేతులు కట్టుకునే నిదానంగా చెప్పాడు, ఈ రోజుకి ఒక ప్రాణిని హింసించాలి అనేటువంటి నియమం పూర్తయిపోయిందని చెప్పాను కదండి, కొంచెం భయంగా ఉంది దీన్ని చూస్తే అని. అత్తగారికి ఏమీ అర్థం కాలేదు, అర్జునికి అత్తగారికి ఏమీ అర్థం కాలేదు. మతంగ మహర్షి గారికి మాత్రం మళ్ళీ ఇంకొకసారి చళ్ళుమని చరిచినట్టయింది. ఆయన వెంటనే భార్యను వంటింట్లోకి తీసుకెళ్ళిపోయి
నువ్వు అనరాని మాట అన్నావు ఆయన్ని, పెద్ద మనిషిని. ఆయన ధర్మవ్యాధుడు, ఆయన సంబంధం కావాలి అని మనం కలుపుకున్నాము ప్రత్యేకించి. ఆయన ఈ వ్యాధవృత్తిలో ఉన్నాడు అని తెలిసి కూడా ఎందుకు కలుపుకున్నాము అంటే ఆయన గొప్పదనాన్ని చూసే కలుపుకున్నాము. నువ్వు వాళ్ళ అమ్మాయి దగ్గర ఏదో అనే ఉంటావు, త్రికాల వేది కాబట్టి ఆయనకి తెలిసిపోయింది. ఇది కాక అనవసరంగా ఇందాక కూడా వాగావు. ఒక్క విషయం ఆలోచించు, నువ్వు ఆయన్ని హింసావృత్తిలో ఉన్నాడు అని మనం అంటున్నాము, ధర్మవ్యాధుడిని పట్టుకుని అంత మాట అంటున్నాము. మనం ఈరోజు వండిన అన్నం ఏంటి? ఈరోజు వండిన అన్నం ఎలా వచ్చింది మనకి అంటే ఏదో ఒక ప్రాణం ఉన్న మొక్కని కోస్తేనే కదా వచ్చింది, ప్రాణం ఉన్న పైరుని కోస్తేనే కదా వచ్చింది. సరే పోతే పోనీ అని అనుకుందాము. ఇందులో గింజలు ఉన్నాయి కదా, ఈ గింజల్ని మళ్ళీ నాటితే మళ్ళీ మొలకలు వస్తున్నాయా లేవా? మొలకలు ఎలా వస్తున్నాయి? మొలకలు రావటానికి వీలుగా ఇందులో ఏదో ఒక ప్రాణశక్తి ఉన్నట్లే కదా. అంటే ఇవి కూడా, గింజలు కూడా ఏమాత్రం చలనం లేదు అని మనం అనుకునేటువంటి గింజలలో కూడా ఏదో ఒక ప్రాణ సంబంధం ఉన్నట్లే కదా. ఆ ప్రాణ సంబంధం ఉన్నందువల్లనే కదా అవి మొలకెత్తుతున్నాయి. అలాంటి వాటిని మనం తొక్క తీసేసి ఉడకపెట్టేసి మెత్తగా చేసేసుకుని తినేస్తున్నాము. అంటే ఎన్ని గింజలు మనం ఉడకపెడితే అన్ని ప్రాణముండేటువంటి వస్తువులను హింసించినట్లే కదా. ఆయన ఒక్క ప్రాణితో సరిపుచ్చుకున్నాడు, మనం ఎన్ని వేల ప్రాణుల జోలికి వెళ్ళాము అని ఆయన మనల్ని ఇప్పుడు ఒకసారి పొడుస్తున్నాడు. జాగ్రత్తగా చూసుకో. ఆయన్ని మనం అనరాని మాట అన్నాము, ఆయనకు మనం హింస గురించి చెప్పేవాళ్ళం అయ్యామా? ఇలాంటి స్థితిని దాటి ఉండేటువంటి మహానుభావుడు కదా ఆయన. మనం సామాన్య జీవిత స్థితిలో ఉన్నవాళ్ళము. సామాన్య జీవన స్థితిలో ఉన్నవారికి ఇలాంటివి యాక్సెప్టెడ్ అనే మాట ఉంది, అంగీకృతం లేదా అభ్యనుజ్ఞాతం అనే మాట ఉంది, లేదని లేదు. దానికి తగ్గ ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, లేవని లేదు. కానీ ఇంతకు మించి పై స్థాయికి వెళుతున్నటువంటి యోగి ఆయన. మనం ఇంతకు మించి పై స్థాయికి వెళ్ళవలసిన వాళ్ళము. మనం ఆయన్ని మాట్లాడేదేమిటి, ఆయన అనేదేంటి? సామాన్య స్థితిలో ఆయన ఉన్నాడు అని అనుకుని ఆయన్ని అంటున్నాము, ఆయన మనం దాటే ఉన్నాడు. ఆయన రోజుకి ఒక ప్రాణి అని అంటున్నాడు, మనం ఎన్నో ప్రాణుల సంగతి పని చూసేస్తున్నాము. మనకిది తప్పనిసరి అని మనం అనుకుంటున్నాము. మనం ఏ ప్రాణిని హింసించటం లేదు అని అనుకుంటున్నాము, కానీ మనం కూడా ప్రాణమున్న వస్తువులనే హింసిస్తున్నాము. కానీ కొద్దిపాటి తేడా ఉంది. ఈ ప్రాణమున్న ఈ పదార్థాలకు, ప్రాణం ఉండేటువంటి పదార్థాలకు, పైరు లేదా చెట్టు, కాయలు కోసుకునేవి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ప్రాణశక్తి ఉన్నప్పటికీ వాటిని హింసించినప్పుడు వాటిలో బాధ అతి తక్కువ స్థాయిలో ఉంటుంది. అతి తక్కువ స్థాయిలో వాటి బాధ ఉంటుంది. కాబట్టి వాటిని హింసించటం మహాపాపమైతే కాదు. అవి ఎంత బాధపడ్డాయో దానికి 10 రెట్లో 15 రెట్లో మనకు బాధ కలిగినా సరే అది పెద్దగా మనకి ఇబ్బంది కలిగించే స్థాయిలో ఉండదు. అతి తక్కువ స్థాయిలో వాటి బాధ ఉంటుంది కాబట్టి ఫలితం కూడా మనకు అతి తక్కువ స్థాయిలోనే ఉంటుంది. అది 10 పెరిగినా కూడా మనకు సరిగ్గా తెలియదు. చిన్నపాటి ప్రాయశ్చిత్తాలతో ఈ పాపం పోతుంది అనేది వేరే విషయం. కానీ హింస చేస్తున్నాము అనేది ఒక విషయం ఉంది. మనం సాధనలో అడుగు పెట్టిన వాళ్ళము, గొప్పవాళ్ళము, పెద్దవాళ్ళము, మహర్షులము అనే పేరుతో ఆయన ఇచ్చాడు. మనమేమో ఎక్కువ స్థాయి హింస చేస్తున్నాము, ఆయన మనకంటే తక్కువ హింసలోనే ఉన్నాడు. కాబట్టి మనం హింస విషయంలో ధర్మవ్యాధుడు గారిని తప్పు పట్టవలసింది ఏమీ లేదు. హింస విషయంలో ఆయన మనకంటే చాలా పెద్ద స్థాయిలోనే ఉన్నాడు. తప్పనిసరి పరిస్థితులలో ఒకే ఒక ప్రాణాన్ని, అందులో కూడా ఆ ప్రాణం పోగొట్టేటప్పుడు ఏ జీవికైతే బాధ తక్కువ స్థితిలో ఉంటుందో అలాంటి జీవుల్ని, అంటే శాస్త్రంలో చెప్పినటువంటి జీవులను మాత్రమే హింసిస్తున్నాడు ఆయన. వేరువేరు జీవుల్ని, పవిత్రమైనటువంటి ప్రాణుల్ని ఆయనేమి హింసించటం లేదు. కాబట్టి ఆయన స్థాయి చాలా పెద్దది, మన స్థాయి చాలా తక్కువది. ఆయన్ని మనం అనకూడదు. నువ్వు అన్నదానికి ఆయన్ని క్షమాపణలు వేడుకో. ఆయన పెద్ద మనిషి, మనల్ని అనుగ్రహిస్తాడు. మనకు చెప్పవలసినటువంటి విషయాలు కూడా చెప్తాడు. ఆయన ద్వారా మనం తెలుసుకోవలసింది కూడా చాలానే ఉంది అని చెప్పాడు.
చెప్తే ఈయన అత్తగారు కూడా వెళ్ళింది, ఆయన్ని క్షమాపణను కోరుకుంది. తర్వాత సంసారులు కాబట్టి చిన్న చిన్న పోట్లాటల తర్వాత కలిసినట్లుగా కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత ధర్మవ్యాధుడు గారు వాళ్ళకి చెప్పవలసినటువంటి అంశాలను చెప్పారు. ఈ హింస తాలూకు మెట్లు ఎలా ఉంటాయి అనే విషయాన్ని చెప్పాడు. సాధనలో ఉండేటువంటి వారు ఎలా ఉండాలి, సాధారణమైనటువంటి వారు ఎలా ఉండాలి, సాధారణమైనటువంటి వారు శాకాహారాన్నే ఎక్కువగా ఎందుకు ప్రిఫర్ చేయాలి, సాధనలో ఉండేవారు ఈ శాకాహారం అనేటువంటి స్థితిని దాటిపోయి రాలిపోయిన ఆకులు లేదా కింద రాలి పడిపోయినటువంటి పళ్ళలో గింజలను తీసేసి మిగతా భాగము, లేదా దాన్ని కూడా దాటి నీరు, దాన్ని కూడా దాటి వాయువు, ఇలాంటి ఆహారాలను క్రమంగా ఎందుకు పెంచుకుంటూ పోవాలి, అహింసను ఎలా పైకి 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 తీసుకువెళుతూ ఉండాలి అనే విషయం మీద ఆయన చిన్నపాటి లెక్చర్ ఇచ్చాడు. లెక్చర్ ఇచ్చిన తర్వాత వీళ్ళకు కూడా అహింసా సిద్ధాంతం మీద ఒక అవగాహన ఏర్పడింది. సాధన స్థితిలో ఉన్నవారు, సాధన చేసుకునేటువంటి వారు ఏ విధంగా అహింసా మార్గంలో ఉండాలి, తమ ఆహారం విషయంలో కూడా హింసకు తావు ఇవ్వకుండా ఏ విధంగా అహింసా సిద్ధాంతంతో ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని వీరు కూడా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఆ వ్యవహారాన్ని అక్కడితో ముగించుకున్నారు. ఆ తర్వాత మతంగ మహర్షి గారు ఈ సంసారాన్ని కూడా విడిచిపెట్టి ఒక పర్వతాగ్రం మీద ఒక ఆశ్రమంలో జాగ్రత్తగా తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు. తపస్సు చేసుకుంటూ వెళ్ళగా ఆయనకు ఒక ఏనుగు అనుకోకుండా స్నేహంగా మారిపోయింది. స్నేహితురాలుగా ఒక ఏనుగు మారింది. పాపం ఆయనకి సేవ చేస్తూ ఉండేది. ఆ చేస్తున్నటువంటి ఏనుగుని ఈయన నా పిల్లవాడు అన్నంత ప్రేమతో కాపాడుతూ ఉండేవాడు. ఆ సందర్భంలో ఒకరోజు ఇంద్రుడే వచ్చి, నీ ఏనుగు చాలా ముద్దుగా ఉంది, నాకు ఇచ్చేయి అని అడిగాడు. అడిగితే నేను ఎట్టి పరిస్థితులలోనూ ఈ ఏనుగుని ఇవ్వను అని ఆయన తెగేసి చెప్పాడు. ఇంద్రుడికి ఈయనకి చాలా పోట్లాటలాగా జరిగింది. నువ్వు ఎందుకు ఇవ్వవు అని ఈయన అడుగుతాడు, నేను ఎందుకు ఇవ్వాలి అని ఆయన అడుగుతాడు. సరే ఫలానా లోకంలోకి రా, ఆ లోకంలో వారిని న్యాయం అడిగి నీకు ఇస్తాను అని ఈయనంటాడు. నేను ఆ లోకమైతే రానంటాడు. ఇలా రకరకాలుగా వీళ్ళిద్దరికీ సంభాషణ జరిగింది. జరగ్గా చివరికి ఇంద్రుడు ఒక క్షణాన్న ప్రత్యక్షమయ్యి, నీ అహింస ఎంతవరకు వచ్చింది, నీ భూతదయ ఎంతవరకు ముందుకు వచ్చింది అని పరీక్షించడానికే నేను దిగాను. నిన్ను ఈ జన్మకు సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళిపోతాను, నీకోసం విమానం బయట రెడీగా ఉంచాను, వచ్చేసేయి అని చెప్పాడు. ఈయన పాపం కండిషన్ పెట్టాడు. ఏమని? నా ఏనుగు ముందెక్కితే నేను తర్వాత ఎక్కుతాను అని. దానికి మా ఇంద్రుడు చాలా సంతోషించాడు. సంతోషించి ఏనుగుతో సహా ఈయన్ని స్వర్గానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ జన్మలో ఆయనంతా స్వర్గ సుఖాలను అనుభవించాడు. అనుభవించి పై జన్మలో చండదేవుడు అనే పేరుతో అనుకుంటాను ఒక రాజుగా పుట్టాడు. ఆ పై జన్మలో ఆయనకి తత్వజ్ఞానం కలిగింది అని మతంగ మహర్షి గారి యొక్క చరిత్ర పరిపూర్ణంగా చెప్తోంది. మతంగ మహర్షి గారి చరిత్రలో ఉండేటువంటి మెట్లు, లేదా మతంగ మహర్షి గారి చరిత్రలో ఆయన అందుకున్నటువంటి ఉపదేశాలు, వేర్వేరు సోర్సెస్ ద్వారా ఆయన అందుకున్నటువంటి ఉపదేశాలు, ఆ ఉపదేశాలను అందుకుని ఆయన చేసినటువంటి సాధనలు, వీటన్నిటినీ గనక మనం పరిగణనలోకి తీసుకోగలిగితే మహర్షి గారు చెప్తున్నటువంటి, పతంజలి మహర్షి గారు చెప్తున్నటువంటి అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అనేటువంటి అంశం మనకు బోధపడుతుంది. అహింస ప్రాథమిక స్థాయిలో మొదలవ్వటం, సాధారణమైనటువంటి జీవితంలో అహింసను అలవరుచుకోవటం, కర్తవ్యం అనేటువంటి స్థాయిలో అహింసను అమలు చేయటం, ఆ సాధారణ జీవితాన్ని కర్తవ్య స్థితిని దాటి సాధనలో కొత్తగా అహింసను ప్రారంభించుకోవటం, మనసులోంచి హింసా సంస్కారాలను తొలగించుకోవటం, మనసులో అహింసా సంస్కారాలను భూతదయా సంస్కారాలను పెంచుకుని వాటిని చాలా పెద్దగా చేసుకుని మతంగ మహర్షి గారిలాగా ఒక ఏనుగు మీద లేదా ఇతర ప్రాణుల మీద అన్నిటి మీద సమానమైనటువంటి ప్రేమను కలిగి ఉండటం, వాటిని హింసించాలి లేదా అవి నాకు అక్కర్లేదు అని అనుకునే స్థాయి నుండి పైకి ఎదగటం లాంటివి చేస్తే గనక అహింసా ప్రతిష్టాయాం, అహింస గనక పూర్తిగా వేళ్ళూనుకుంటే, అహింస గనక నిలబడిపోతే, అహింస గనక బలపడిపోతే ఆ సదరు యోగి యొక్క సమక్షంలో
పరస్పర విరోధం ఉండేటువంటి జంతువులు కూడా తమ వైరాన్ని పూర్తిగా విడిచిపెట్టి అవి కూడా స్నేహభావంతో మెలుగుతాయి. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. అహింస గనక బలపడితే ఆ అహింస బలపడినటువంటి ప్రతిష్ఠితమైనటువంటి అహింస కలిగినటువంటి యోగి ముందు పరస్పర విరోధం ఉండేటువంటి పాము ముంగీస లాంటి జంతువులు కూడా ఏమాత్రం విరోధం ప్రదర్శించకుండా స్నేహంగా మెలుగుతాయి. సమస్త భూతాలు ఈ యోగి ముందు స్నేహంతో మెలుగుతాయి అని చెప్పటం ద్వారా ఈ యోగితో స్నేహంగా ఉండి తీరుతాయి అని చెప్పినట్లే అయింది. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా ఈ యోగితో స్నేహంగా మెలుగుతాయి. ఈ యోగి ముందు పరస్పరం కూడా స్నేహంతో మెలుగుతాయి. అలాంటి ఉత్తమమైనటువంటి ఫలితం అహింసా ప్రతిష్టాయాం భవతి. అహింస పూర్తిగా క్రమక్రమంగా వేళ్ళూనుకున్న తర్వాత, అహింస బలపడిన తర్వాత, అహింసా సంస్కారం పూర్తిగా ప్రబలమైన తరువాత ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి సూత్రం మనకు సరిగ్గా అర్థమవుతుంది. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అనేటువంటి ఈ సూత్రం. మహర్షుల యొక్క చరిత్రలను, వారు అడవులలోనే ఎందుకు సాధన చేస్తున్నారు, లేదా కీకారణ్యాలలో లేదా క్రూర జంతువులు నడయాడే స్థలాలలో ఎందుకు వారు సాధన చేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానంగా దీన్ని ఉంచుకున్నా పర్వాలేదు. అహింసకు ఫలితమేమిటి అనే ప్రశ్నకు సమాధానంగా దీన్ని ఉంచుకున్నా పర్వాలేదు. ఏ రకంగా ఉంచుకున్నా సరే ప్రతిష్ఠితమైనటువంటి అహింస, మనసులో వేళ్ళూనుకుని పోయినటువంటి అహింస, హింసకు ఏమాత్రం తావు ఇవ్వని అహింస, హింసా సంస్కారమే లేనటువంటి అహింసా స్వభావం ఆ యోగికి లేదా ఆ సిద్ధుడికి సర్వభూత హితాన్ని ఇచ్చేటువంటి స్వభావంతో పాటుగా సర్వభూతాల యొక్క స్నేహాన్ని కూడా సంపాదించి పెడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ అర్థాన్ని దృష్టిలో ఉంచుకుని మహర్షి గారు అహింసను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ అర్థాన్ని దృష్టిలో ఉంచుకునే పరమాత్మ వేరువేరు సందర్భాలలో భగవద్గీతలో అహింసా క్షాంతిరార్జవం అని అహింస గురించినటువంటి ప్రస్తావనలను ఎందుకు చేశాడు అని అర్థం చేసుకోవచ్చు. అహింస గురించి మనం తెలుసుకోవలసినటువంటి అంశాలు ఇంకా విస్తృతంగా ఉన్నాయి. అహింసను అర్థం చేసుకోవలసినటువంటి విధానాలు చాలానే ఉన్నాయి. అహింసను ఆచరించవలసినటువంటి విధానాలు, అలవాటు చేసుకోవలసినటువంటి విధానాలు, ఆ అవగాహనను ఆచరణ వైపుగా మళ్లించవలసినటువంటి విధానాలు ఎన్నెన్నో ఉన్నాయి అని మనం అర్థం చేసుకుంటూ మహర్షి గారి యొక్క అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అనేటువంటి సూత్రం యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకుంటూ మనలో కూడా సాధారణ స్థితిలో కానీ, కర్తవ్య స్థితిలో కానీ, లేదా సాధన స్థితిలో కానీ ఏ స్థితిలోనైనా సరే హింసా స్వభావం అనేది పోవాలి అని, అహింస అనేది మన మనసులో బలంగా నాటుకోవాలి అని ఆ మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా మనం ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పాటుగా అహింసతో పాటుగా ప్రధానమైన గుణమైన క్షమ లేదా ఓర్పు అనేదాన్ని కొద్దిగా ఈ రోజుకు పెంచుకుని కొంచెం ఆలస్యమైనా సరే పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అహింస తత్వం గురించి, అదేవిధంగా మతంగి మహర్షి యొక్క దివ్య వైభవాన్ని గురించి, యోగ సూత్రాలలో పతంజలి మహర్షి అందించినటువంటి ఆ దివ్య జ్ఞానాన్ని మనం ఇంతవరకు ఆలకించాం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు బోధించినటువంటి దివ్యమైనటువంటి అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. అందులో కూడా సాక్షాత్తు సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం న హినస్తి ఆత్మానాత్మానం తతో యాతి పరాంగతిం అని చెప్పి ఆ అహింస తన్ను తాను కూడా తన ఆత్మతో కూడా చేసుకోకూడదనేటువంటి సత్యాన్ని జగత్తునకు అర్జును ద్వారా అందజేశాడు పరమాత్మ. అందులో ఉండేటువంటి ఆ అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు మనందరం కూడా శ్రద్ధగా, భక్తితో, ఓర్పుతో పారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు కలసి పలుకుదాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగే త్రయోదశాధ్యాయే శ్లోకాః. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే. పురుషः సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. పురుషः ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః. పరమాత్మేతి చాప్యుక్తః దేహేऽస్మిన్ పురుషః పరః. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న చ భూయోభిజాయతే. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే. తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. వినశ్యత్స వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం. నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః. యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. యదా భూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే. తదా అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః. శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే. సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః. క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా. భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఇది శ్రీమద్భగవద్గీతాసు
उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगे त्रयोदशाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।